హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై 24 గురువారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది. ఎక్కువగా చాలామందికి పితృకర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ పనిలో చేయి పెట్టినా కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట, నరకం అనుభవించేటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువైనా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది, అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది. అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి. ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, లేకపోతే గోదానం చేయొచ్చు. మన పీఠంలో గోవులు ఉన్నాయి, గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు. మీకు తెలిసిందే, మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకనే ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే 179 రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ని మీకు చెప్పడం జరుగుతుంది. 419 రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే 2 సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది. 1199 రూపాయలు అయితే 5 సందేహాలు ఒక మాసంలో తీర్చడం కూడా మీకు జరుగుతుంది. అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం, మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు. మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది. మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాళభైరవుడు కానీ, స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ, రాజశ్యామలామాత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో. వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని, మీ అందరికీ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. కొత్త బాధ్యతలు భుజాన పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. వాటిని స్వీకరించడానికి కూడా మీరు సిద్ధంగానే ఉండాలి. తప్పించుకునే అవకాశాలు అయితే ఉండవు. అయితే అయిన వారిని కాదని ఎవరో పరాయి వారిని నమ్మితే ఎలా ఉంటుందో ఒక్కసారి అది మీ విజ్ఞత మీదే డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో వారిని దూరంగా ఉంచడం, బయట వారిని ప్రతి మీద ఎక్కించుకోవటం, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అలాగే మీ పరిధి దాటి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, అలాగే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం అయితే మంచిది కాదు. ముఖ్యంగా ముఖపరిచయం లేని వ్యక్తులతో
వ్యక్తిగతమైన విషయాలను కూడా చర్చించడం అంత మంచిది కాదు. ఏదైతే మనం చేయగలమో దాని పట్ల మీరు ఆలోచన చేయండి. మన పరిధిలో ఉన్న దాని గురించే మీరు డిస్కస్ చేయండి. కొత్త వాళ్ళతో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనవసరమైనటువంటి డిస్కషన్స్ పెట్టుకోవద్దు. ఇక స్నేహితులతో ఎప్పుడైనా గతంలో ఏదైనా విభేదాలు వస్తే పరిష్కారం చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఇక స్థిరాస్తి విషయాలలో నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. మీరు ఏదైనా ప్రయత్నం చేసినా ఆ స్థిరాస్తులు వచ్చే పరిస్థితులు అయితే కనిపించటం చాలా తక్కువగా ఉంది. అలాగే జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు అయితే మాత్రం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. మీ లైఫ్ పార్ట్నర్ ఆడవారైనా మగవారైనా గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికైతే మళ్ళీ అనుకూలంగానే ఉంది. మీరు మరలా ఒకటి అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కుటుంబ పరంగా కూడా ఏదైనా విషయం చర్చించేటప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓసారి గొప్పలకు పోయి అనవసరంగా ఖర్చులు పెట్టేస్తే కొత్త రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. విదేశీ ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంది. అలాగే విదేశాలలో నివసించేవారు ఏదైనా గృహం కొనాలి అనుకుంటే వారు కూడా కొనుగోలు చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులకైతే సానుకూలంగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వలన కాస్త రిపోర్టింగ్ అలాంటివి లేట్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం దగ్గరికి వచ్చినా చేతులారా పోగొట్టుకుంటారు. ఇక రాజకీయ నాయకులకైతే నూతన పరిచయాలు, అలాగే ప్రచార కార్యక్రమాలతో హడావిడి హంగామా చాలా అలా గడిచిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులైతే గతంలో ఏదైనా సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటే వాటిని పరిష్కరించుకోవటానికి ఒక చక్కని సమయంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో ఏదైనా మీకు ఒక మెమో కానీ చార్జ్ షీట్లు వేయటం ఉంటాయి కదా ఇబ్బందులు. లేకపోతే సస్పెండ్ అయిన వాళ్ళు కూడా మరలా ప్రయత్నాలు చేస్తే మళ్ళీ మీరు తిరిగి జాయిన్ అయ్యేటువంటి సూచనలు ఉంటాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో చేసేవారికైతే మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే మీడియా రంగంలో ఉద్యోగం చేసిన వారైతే చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు దూకుడుగా వెళ్తే ఇబ్బందులు పడతారు. అలాగే తప్పుడు విధంగా ఎవరి మీదన మీరు చేసినట్లయితే దాని వలన కూడా మీరు ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఎమోషనల్గా ప్రొవోక్ చేసేస్తూ ఉంటారు మీడియా. అది కూడా అలాంటి వారికి కొన్ని ప్రమాద సూచనలు నాకు తెలిసింది ఇక్కడ చెప్తున్నాను. ఇంకా వృత్తి వ్యాపారస్తులకు ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికైతే ఫలితాలు బాగున్నాయి. మిగతా వారందరికి కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే ఆర్థిక సమతుల్యత దెబ్బతింటుంది. చేస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఇక టీవీ సినీ ఇతర కళాకారులందరూ కూడా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకైతే చదువు మీద ఆసక్తి ఉన్నప్పటికీ కూడా పాఠ్యాంశాలు కాస్త అర్థం కాక కష్టంగా ఉండటం, దీనివలన కాస్త ఇబ్బంది ఎదురు కావటం. అయితే కొద్దిగా సమయాన్ని మీరు కేటాయించినట్లయితే మీకు అర్థమయ్యే పరిస్థితులు ఉంటాయి. మీ మాస్టర్లు వెళ్ళి అడగండి, మీ టీచర్స్ని కానీ తప్పకుండా మీకు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ధనుస్సు రాశి వారు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయాన్ని కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండటానికైతే వీల్లేదు. మరి ఈ రాశి వారికి 16, 18, 25, 27 తేదీల్లో అనుకూలంగా ఉంది. 17, 20 తేదీల్లో నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు పఠించండి. లేని వారికి ఆహారం ఇవ్వండి, మంచి జరుగుతుంది. మీకు అన్ని మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.